10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వస్తాడు, కానీ మరి దేనికి కూడా రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను అనగా యేసుక్రీస్తు ప్రభువు వచ్చానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎస్, అద్భుతమైన సందేశం పోయిన వారంలో మనం విన్నాం. గొర్రెలకు సమృద్ధి అయిన జీవమును ఇవ్వడం కొరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చాడని ఎంతో స్పష్టమైన వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడాడు. ఆ సమృద్ధి అయిన జీవమును మనము పొందడానికి మార్గం భక్తి. సమృద్ధి అయిన జీవమును పొందడానికి మార్గం భక్తి. ఈ భక్తిని గురించి అద్భుతమైనటువంటి వాగ్దానం చేయబడింది. 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనములో ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను అది ప్రయోజనకరమై ఉన్నది. అంత మాత్రమే కాదు, అది వాగ్దానముతో కూడినదై ఉన్నది. వాగ్దానం అనే మాటను మనము అనేక సందర్భాల్లో వింటాం. లోకములో ఉన్న వారు ఎంత గొప్పవారైనా కావచ్చు, వారు ఇచ్చినటువంటి మాటను అనేక సందర్భాల్లో తప్పిపోతూ ఉంటారు. గొప్పవారే, కానీ ఆ ఇచ్చినటువంటి మాటను తప్పిపోయే స్థితిలో ఉంటారు. కానీ మనం సేవిస్తున్నటువంటి దేవుడు, ఆయన ఎప్పుడూ కూడా మాట తప్పేవాడు కాదు. ఆయన నరమాత్రుడు కాదు, ఆయన అబద్ధమాడేవాడు కాదు. అలా అబద్ధమాడనటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడు ఇచ్చినటువంటి మాట ఏంటి? సమృద్ధి అయిన జీవమును ఇవ్వటం, సమృద్ధి అయిన జీవితాన్ని పొందడం. అది పొందేటటువంటి మార్గం భక్తి. ఆ భక్తి అనే దాంట్లో శక్తి అనేది ఉంది అని మరల మనము 2వ తిమోతి 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాం. ఆ శక్తి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలో మనం ఉపయోగించట కొరకే అన్న విషయాన్ని కూడా మొదటి నుండి ఆ 4 వచనాల్లో కూడా చూస్తాం. 2వ తిమోతి 1 నుంచి 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో అపాయకరమైన దినములని చూడండి. అంత్యకాల దినములను గురించి, అపాయకరమైన దినములని, ఆ అపాయకరమైన దినములలో ఉండే భక్తిహీనత అక్కడ అంతా కూడా ప్రస్తావించాడు. మనుషులలో ఉండే జీవన శైలి అని మనం గుర్తెరగాలి. అంత్యదినములలో ఉండే మానవుల యొక్క జీవన శైలి అది. అలాంటి జీవన శైలి కలిగిన పరిస్థితుల్లో అపాయకరమైన దినములు సంభవిస్తాయని, అపాయకరమైన పరిస్థితులు ఉంటాయని, ఆ అపాయకరమైన స్థితులలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటి?
భక్తి. ఆ భక్తిలో ఏముంది? శక్తి. చెప్పండి, భక్తిలో ఏముంది? శక్తి. ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనము పొందుకోవాలి. ఆ పొందుకునే మార్గం చాలామందికి తెలియదు, అందుకే దాన్ని పొందుకోలేకపోతున్నారు. భక్తిలో ఉన్నటువంటి శక్తిని పొందుకునే మార్గం తెలియనంత కాలం దాని ద్వారా ప్రయోజనం అనేది ఉండదు. గుడికి వెళ్ళినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ప్రార్థన చేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. దానికి కారణం ఏంటంటే జీవితము అనేది మారకపోవడం. మనిషి యొక్క జీవితము మారనంత కాలం భక్తి అనే దాని ద్వారా ఫలము అనే దాన్ని పొందడము సాధ్యం కాదు. మరి అంత్యకాల దినములలో, అపాయకరమైన దినములలో మనమందరం కూడా ఉన్నామన్న విషయాన్ని మర్చిపోకూడదు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలం చాలా అపాయకరమైన కాలం. ఈ కాలమును గురించి అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనం ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. 4వ జీవి చెప్పడం వింటిని. అప్పుడు నేను చూస్తున్నప్పుడు ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడింది. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. ఏంటంట? ఇది వినడానికే భయంగా లేదా? ఇప్పుడు జరుగుతున్నటువంటి మారణ హోమం అదే కదా. ప్రజెంట్గా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు అవే కదా. యేసు ప్రభు యొక్క రాకడ దినములలో కలిగేటటువంటి విపత్తులు ఇవన్నీ కూడా మనకు బయలుపరుస్తున్నాయి. అక్కడ భూకంపములు కలుగును, అలాగే యుద్ధములను గూర్చిన సమాచారమును విందురు. ఈరోజు మన దేశముతో యుద్ధం చేయడానికి చైనా బలగాలన్నీ కూడా మోహరించాయి. అలాగని మన దేశం కూడా ఏం తక్కువ కాదు. మన దేశం కూడా ఇప్పుడు యుద్ధ బలగాలన్నీ ఆ బార్డర్లో దించేశాయి. యుద్ధాలను గురించిన సమాచారం చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి మనకు దాని గురించి అంత భయమేం లేదు, కానీ దానికి దగ్గరలో ఉన్న వాళ్ళ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఎప్పుడు ఎవరు బాంబులు వేస్తారో, ఎప్పుడు ఎలాంటి అఘాయిత్యం వస్తుందో, ఎప్పుడు ఎలాంటి ప్రమాదం పుంజుకుందో, అసలు బ్రతుకుతామా, అసలు చస్తామా, అసలు మా పరిస్థితి ఏంటి అనే అయోమయంలో ఉన్నారు. అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను గురించినటువంటి చెడ్డ సమాచారం అంతా కూడా మనం వింటున్నాము, చూస్తున్నాము. ఇది ఒకవైపు సంభవిస్తూ ఉంటే ప్రపంచమంతటిని చుట్టుముట్టి ప్రపంచమంతటిని వణికిస్తున్నటువంటి మారణ హోమము, మరణం, దురాత్మ అనేటటువంటి వైరస్ రూపములో ఏం చేస్తుంది? అది మనుషులను చంపి పారేస్తుంది. ఎక్కడి వాళ్ళను అక్కడ విగత జీవులుగా మార్చేస్తుంది. అది మాత్రమే కాకుండా మనుషులలో భయం, ఆందోళన కలిగజేసి అనేకమైనటువంటి విపత్తులను సృష్టిస్తుంది. ఈ విషయాన్ని గురించే మనము లూకాసు వార్త 21వ అధ్యాయము 26వ వచనంలో చూస్తాం. ఏంటంటే అక్కడ చెప్పబడింది, మనుష్యులు ధైర్యము చెడి కూలుదురంట. ఎంతవారికైనా ఈరోజు ధైర్యం అనేది లేదండి. పైకి గంభీరంగా కనబడవచ్చు, కానీ హృదయ అంతరంగాల్లో ఏముంది? భయం, భయం, భయం. అలాంటి భయంతో కూడినటువంటి రోజులు అపాయకరమైన రోజులు కాదా? ప్రమాదకరమైన రోజులు కాదా?
అలాంటి ప్రమాదకరమైనటువంటి రోజుల్లో మనము ఈ సమయంలో ఉంటున్నాం. మరి ఇలాంటి ప్రమాదకరమైన దినములలో కలిగేటటువంటి విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం లేఖనాలన్నీ కూడా ఎంతో స్పష్టముగా తెలియపరిచాయి. కారణం అలర్ట్గా ఉండడానికి, సిద్ధపడి ఉండడానికి, ప్రభువు యొక్క రాకడ ఏ క్షణంలో వచ్చిన ఆ క్షణంలో ఎత్తబడి ఉండడానికి పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా మనకు దేవుడు జరిగే వాటన్నిటిని గురించి కూడా తెలియపరుస్తూ వస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20-21 వచనాన్ని చదవండి. స్త్రీలారా యెహోవా మాట వినుడి. చెప్పండి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో వినాల్సినటువంటి మాట ఎవరిది? దేవునిది. ఎవరి మాట వినాలి? దేవుని మాట. దేవుని మాట ఎక్కడ దొరుకుతుంది? మరి ఆయన మాటలు ఎక్కడ దొరుకుతాయి? మటన్ మార్కెట్లోనా? మరి ఎక్కడ దొరుకుతాయి? మందుల షాపులోనా? ఎక్కడ దొరుకుతాయి? దేవుని మందిరంలో, దేవుని సన్నిధానములో, పరిశుద్ధ ఆలయములో ఆయన మాటలను వినండి. దేవుని మాటలను వినండి. ఇలాంటి సమయంలో మనకు కావలసినటువంటి బలాన్నిచ్చే దేవుని మాటలు దేవుని సన్నిధానంలో దొరుకుతాయి, పరిశుద్ధ ఆలయంలో దొరుకుతాయి. ఆ పరిశుద్ధ ఆలయంలో దొరికేటటువంటి స్థలానికి వెళ్ళండి. ఏం చేయాలి మరి? చదవండి. స్త్రీలారా యెహోవా మాట వినుడి. యెహోవా మాట వినండి. మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఆయన నోటి మాటలను ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఏం చేయమంటున్నాడు చెప్పండి? ఏడవడం అనగానే ఏడుపు రాంది ఎట్లా ఏడవాలయ్యా అంటారేమో. ఏడవడం అంటే దేని కొరకు ఏడవాలి? మనిషి చనిపోయిండని ఏడవాలనా? దేని కొరకు ఏడవాలి? మాకు ఇంకా మేము ఆశిస్తున్నాం కానీ ఇల్లు కట్టుకోవడం లేదని ఏడవాలనా? దేని కొరకు ఏడవాలి? నేను ఉద్యోగం కొరకు ప్రయాసపడుతున్నాను కానీ ఉద్యోగం రావడం లేదని ఏడవాలనా? దేని కొరకు ఏడవమంటున్నాడు? అసలు ఇంతకీ ఏడవడం అంటే ఏంటిది? ప్రార్థన చెయ్యండి. స్త్రీలారా ప్రార్థన చేయండి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. ప్రార్థన అనే దాని ద్వారా జీవించండి. కారణం ఏంటంటే ఈ యొక్క అంత్య దినములలో అనేకులు విశ్వాస భ్రష్టులుగా మారిపోతారంట. ఏమైపోతారు? విశ్వాస భ్రష్టులుగా మారిపోతారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందో తెలుసా? మనుష్య కుమారుడు వచ్చు సమయములో విశ్వాసము ఎవరిలో కనుగొనును అంటే, కనుగోవడానికి విశ్వాసం అనేది ఉండని దినములు. పేరుకు క్రైస్తవులే, పైకి భక్తుల్లాగా కనబడేవారే, కానీ వారి బ్రతుకులో మార్పు ఉండదు, వారి బ్రతుకులో విశ్వాసము ఉండదు, వారి బ్రతుకులో విధేయత ఉండదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండేటటువంటి వారు ఎవరండి? వీళ్ళంతా వేషధారులు. అంటే వేషం ఒకటి, మోసం ఒకటి. పైకి కనబడే వేషం ఒక రకంగా, కానీ జీవితం అంతా మోసపూరితంగా. చెప్పండి, పైకి కనబడే వేషం, లోపల ఉండే మోసం. ఈ మోసముతో ఉన్న క్రైస్తవురాలు ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టడం సాధ్యము కాదో. ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో దేవుడు సెలవిచ్చాడు ఏం చేయమని. మృత్యువు అనేది సంచరిస్తున్న ఈ సమయంలో దేవుడు సెలవిచ్చాడు ఏం చేయమని. రోదన చేయడం, ప్రార్థన చేయడం. చెప్పండి, ఈ రోజుల్లో మానవుని యొక్క జీవితంలో ఏముండాలి?
ప్రార్థన అంటే గంటల కొద్ది కూర్చొని అక్కడ ఏడవడం కాదు. దేవుని యొక్క చిత్తానుసారంగా మార్చబడి 10 నిమిషాలు చేసుకున్న ప్రార్థనే. కానీ మార్పు లేకుండా నువ్వు గంటల కొద్ది వాక్యాన్ని చదివినా, గంటల కొద్ది ప్రార్థన చేసినా నీ బ్రతుకులో ఏమి ప్రయోజనము లేదు. అలా ప్రార్థన చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైంది కానే కాదు. అలా గంటల కొద్ది ప్రార్థన చేసే అలవాటు కలిగినటువంటి పరిసయ్యుడు అలాంటి వాడే. వారానికి 2 సార్లు, చెప్పండి, మనం వారానికి ఎన్నిసార్లు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటున్నాం? ఒక్కసారి. అంటే మనకంటే ఎక్కువ ప్రార్థనా పరుడు పరిసయ్యుడు. అలాగే మనము ఈ లోకంలో ఉన్నటువంటి వారు చోరులు, జారులు, వ్యభిచారులు అనేటటువంటి వారితో అన్నీ ముచ్చటించడం, ముచ్చట్లు పెట్టడం అన్నీ చేస్తున్నాం. కానీ ఆ వ్యక్తి అలాంటి వారికి దూరంగా ఉండేటటువంటి వాడు. అంత మాత్రమే కాదు, నిష్ఠ కలిగి దేవుని యందు భక్తి, ఎలాగా ప్రతి పరిశుద్ధ దినం క్రమం తప్పకుండా వెళ్ళేటటువంటి వాడు. అంత మాత్రమే కాదు, తను సంపాదించే ప్రతి సంపాదనలో నయా పైసాతో సహా దేవునికి అర్పణగా అప్పగించేవాడు. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినా ఆయన బ్రతుకులో మార్పు అనేది లేదో, విధేయత అనేది లేదో. ఇలా వినయము, విధేయత లేకుండా నీ బ్రతుకులో ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు అనేది ఉండదు, ఫలితం అనేది ఉండదు. అలాంటి ప్రార్థనకు దేవునికి ఇష్టమైనది కాదు. నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే మొదట నీ జీవితంలో ఏముండాలి? విధేయత, తగ్గింపు, మార్పు. అలాంటి మార్పు కలిగినటువంటి బ్రతుకు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నువ్వు చేసే రోదన ధ్వని అంటే ప్రార్థన ధ్వని దేవుడు వింటాడు. అలా ప్రార్థన మరి చేసేటటువంటి వారు ఉంటారా అంటున్నాడు దేవుడు. అలాంటి విశ్వాసులు ఉంటారా అంటున్నాడు దేవుడు. అలాంటి విధేయత కలిగిన వారు ఉంటారా అంటున్నాడు దేవుడు. చెప్పండి, మనుష్య కుమారుడు వచ్చేటటువంటి సమయంలో ఎవ్వరిలో కూడా విశ్వాసం అనేది ఉండదనేటువంటి పరిస్థితిని కనుగొంటాడంట. చెప్పండి, ఆయన వచ్చు సమయంలో అసలు విశ్వాసము కనబడుతుందా? క్వశ్చన్ అది. విశ్వాసులు కనబడతారా? విధేయత కలిగిన వారు కనబడతారా? దేవుని వాక్యానికి తగ్గించుకునేటటువంటి బ్రతుకు ఉన్నవారు కనబడతారా? మారు మనసు పొందినటువంటి బ్రతుకును బ్రతుకుతున్న వారు కనబడతారా? వాక్యానుసారంగా దిద్దుకునేటటువంటి జీవితం కలిగిన వారు కనబడతారా అంటున్నాడు. మనుష్య కుమారుడు వచ్చే సమయం ఆసన్నంగా అన్ని గుర్తులు కూడా కనబడుతున్నాయి. మరి కనబడుతున్న ఈ సమయంలో విశ్వాసులు కూడా భ్రష్టత్వములో వేషధారులుగా, విధేయత లేని వారుగా మిగిలిపోతూ ఉంటున్నారు. అలాంటి పనికి మాలిన బ్రతుకు నుండి విడుదల పొందాలి. అలాంటి భ్రష్టమైనటువంటి జీవితం నుండి, నటించే జీవితం నుండి విడుదల పొందాలి. కారణం ఏంటంటే మనం ఉంటున్నటువంటి దినాలు ప్రమాదకరమైనవి. ఎంత ప్రమాదకరమైనవో తెలుసా? ఇప్పుడు చదవండి, ఇర్మియా 9:20 నుండి. స్త్రీలారా యెహోవా మాట వినుడి, దేవుని మాటలను వినండి. మీరు చెవులు పెట్టుకొని ఆయన నోటి మాట ఆలకించుడి. ఆయన నోటి మాటలను ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ప్రార్థన చేయడము నేర్పించండి. ఒకరికి అంగలార్పు విద్య నేర్పుడి. చెప్పండి, రోదన నేర్పించండి. ఒకరికొకరు అంగలార్చడం ఎలాగో నేర్పించండి. సాధారణంగా దుఃఖం అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనిషి జీవితంలో పశ్చాత్తాపం కలిగినప్పుడే. పశ్చాత్తాపం కలిగినటువంటి వాడికి దుఃఖం వస్తుంది. దుఃఖంతో పాటు విధేయత అనేది వస్తుంది. కానీ అలాంటి
పరిస్థితి కలిగినటువంటి వారికి ఆ దుఃఖము ఉండదు, ఆ పశ్చాత్తాపము ఉండదు, ఆ విధేయత ఉండదు. ఇలాంటి వారు ఎవరు అంటే పరిసయ్యుడి తెగ. ఈ పరిసయ్యుల తెగకు ఆ పరమ సన్నిధానంలో అసలు స్థానం అనేది లేదని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మరి ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఏమంటున్నాడు? ఒక్కరికి ఒక్కరు అంగలార్చుటను, ఒకరికి ఒకరు అంగలార్పు విద్యను నేర్పించండి. వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవ్వనులు కనబడుతున్నారా? ఇప్పుడు ఎక్కడన్నా పసిపిల్లల్ని బయటకు ఎప్పట్లాగా స్కూళ్ళకు పంపిస్తున్నారా? చెప్పండి. ఈరోజు స్కూళ్ళకు పసిపిల్లలను పంపిస్తున్నారా? సరే, రాజమార్గములలో పట్టణములలో ఎటంటే అటు తిరగడానికి యవ్వనస్తులు ఇష్టంతో వెళ్ళి బాతాకాన్ని కొడుతున్నారా? చెప్పండి. రాజమార్గాల్లో ప్రజలు కనబడుతున్నారా? పట్టణ పురవీధుల్లో ప్రజలు కనబడుతున్నారా? ఏదైనా పని ఉంటే చక్కగా చేసుకొని ఎక్కడ ఉండకుండా ఇంటికొచ్చి గప్చుప్ ఉంటున్నారా లేదా? రాజ్య మార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుట కొరకు మరణము మన కిటికీలను ఎక్కుచున్నదట. కిటికీలకి వెళ్ళి వచ్చేది ఏంటి చెప్పండి? కిటికీలు దేని కొరకు పెడతారు? రైట్, కిటికీలు దేని కొరకు పెడతారు చెప్పండి? వెంటిలేషన్, వెలుగు, గాలి కొరకు కదా, గాలి కొరకే కదా. అంటే కిటికీలకు వెళ్ళి వచ్చేది ఏంటి చెప్పండి? గాలి. ఏమొస్తుంది అంటే ఇప్పుడు గాలిలోకి వెళ్ళి ప్రయాణము చేసి ఎక్కడికి వస్తుంది? ఇండ్లలోనికి. అంటే ఎగ్జాక్ట్గా మరణం అనేది ఎక్కడుంది చెప్పండి? మార్కెట్లో ఉందా? బస్టాండ్లో ఉందా? బస్టాండ్లో తిరగతలేవు, నో ప్రాబ్లం. స్కూళ్ళకు వెళ్తలేవు, నో ప్రాబ్లం. ఎక్కడ కూడా తిరగకుండా రాజమార్గంలో అటు ఇటు తిరగకుండా ఉంటున్నావు, నో ప్రాబ్లం. కానీ ఇంట్లో ఉంటున్నావు కదా, మరి ఆ మార్కెట్లలో నుంచి, ఆ వీధుల్లో నుంచి, ఆ త్రోవల్లో నుంచి అది ఇప్పుడు ఎక్కడికి వచ్చిందమ్మా? ఎక్కడికి వచ్చింది? కిటికీల గుండా ఇంట్లోకి ప్రవేశించేదాని పేరేంటి? గాలి. ఇదే మాట ఈరోజు సైంటిస్టులు అంతా చెప్తున్నారు. ప్రమాదం అంతా కూడా గాల్లో ఉందని, ప్రమాదం అంతా కూడా గాల్లో తిరుగుతుందని, ప్రమాదం అంతా కూడా ఆ గాలి ద్వారా వ్యాపిస్తూ ఉందని. ఇంత చక్కగా, ఇంత క్లియర్గా ప్రమాదంతో కూడిన గంటలను పరిశుద్ధ వాక్యము మ్రోగిస్తూ ఉంటే ఇంకా చలనము లేని జీవితం, ఇంకా భయము లేని జీవితం, ఇంకా భక్తి లేని జీవితం, ఇంకా విశ్వాసము లేని జీవితం, ఇంకా విధేయత లేని జీవితం అడుగుతున్నాను. ఈరోజు నీ జీవితంలో అలాంటి భయము కలిగినటువంటి భక్తి కలిగి బ్రతుకుతున్నావా? అలాంటి భక్తిలో, అలాంటి విధేయత కలిగిన భక్తిలో ఏముంటుంది? శక్తి. ఆ శక్తి ప్రమాదకరమైన, అపాయకరమైన దినములలో నుండి తప్పిస్తుంది. అంత్యకాల దినములు, అపాయకరమైన దినములు వచ్చునని, కాలములు వచ్చునని నీవు తెలుసుకో. మనుష్యులు స్వార్థప్రియులు, మనుష్యులు అనురాగరహితులు, మనుష్యులు స్వజ్జన ద్వేషులు, అజితేంద్రియులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తూ లోకం అనే బ్రతుకును బ్రతికేటటువంటి భ్రష్టులు. అట్లాంటి లోకంతో సంచారము చేసే వారి పైకి వచ్చి పడింది ఉగ్రత అనే పరిస్థితి. మరి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నీ జీవితంలో ఏముండాలి? వాటి నుండి తప్పించుకునే శక్తి. అందరు చెప్పండి, వాటి నుండి తప్పించుకునే శక్తి. ఈ శక్తి ఎలా ప్రారంభమవుతుంది అన్నప్పుడు మనము పోయినటువంటి వారంలో తెలుసుకున్నాం.
అపోస్తల కార్యము 16వ అధ్యాయము 30 నుంచి 32 వరకు ఏం తెలుసుకున్నాం? రక్షణ ద్వారా అది ప్రారంభమవుతుంది అని తెలుసుకున్నాం. చెప్పండి, దేని ద్వారా ప్రారంభమవుతుంది? రక్షింపబడము ద్వారా. అందరూ బాగా వినండి. రక్షణ అనేది మన ప్రారంభ దినం. ఈ లోకంలో పుట్టిన దినము అందరూ కూడా సంతోషిస్తారు కదా. ఆ పుట్టిన తర్వాత ఆ పుట్టినటువంటి వాడు నిజమైన సృష్టికర్తను కనుక తెలుసుకోకపోతే తన జీవితంలో తన పుట్టకతో పాటు వచ్చిన జన్మ కర్మ పాపములను కడిగి వేసుకోకపోతే వాళ్ళకంటే భ్రష్టుడు ఇంకొకడు ఉండడు. అలాంటి పుట్టిన దినాన్నాడు అనేకులు సంతోషపడతారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది ఏంటో తెలుసా? ఒకని పుట్టిన దినము కంటే చచ్చిన దినము మేలు అన్నాడు. చెప్పండి, పుట్టిన దినము కంటే చచ్చిన దినము మేలు అన్నాడు. ఎందుకన్నాడు? పుట్టిన తర్వాత క్రీస్తులో చస్తే, పుట్టిన తర్వాత పాపమునకు చస్తే, పుట్టిన తర్వాత ఈ లోకమునకు చస్తే, పుట్టిన తర్వాత ఈ లోక ఆశలకు చస్తే, అలా చచ్చినటువంటి వాడికి ఏం కలుగుతుంది? మేలు. అలాంటి మేలు కలిగేటటువంటి దినం రక్షణ దినం, అది ప్రారంభ దినం. అలాంటి మేలు కలిగేటటువంటి దినం రక్షణ దినం, అది క్రైస్తవుడి యొక్క ప్రారంభ దినం. మరి ఆ ప్రారంభ దినం నాడు పుట్టిన తర్వాత పుట్టినటువంటి వారు ఏం చేయాలి? పెరగొద్దా? పుట్టినటువంటి వారు ఏం కావాలి? ఏం చేయాలి? పెరగాలి. పెరగకపోతే ఏమంటారు? మరుగుజ్జు అంటారు. చెప్పండి, పెరగని వాళ్ళని ఏమంటారు? గుజ్జు, మరుగుజ్జు. ఈ మరుగుజ్జులతోని అసలు సంతోషం ఉంటుందా? మరుగుజ్జులతో ఆనందం ఉంటుందా? ఆ మరుగుజ్జులతో సంతోషము ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉండదు, అక్కడ ఉన్న దేవునికి కూడా ఉండదు. అర్థమైందా? పుట్టిన తర్వాత ఏం కావాలి? పెరగాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఆ ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే మనం ఏం చేయమన్నాడు? చూద్దాం రండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 16 నుంచి 18 వరకు. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు అంద్రియయు సముద్రములో వలవేయుటను చూచాడు. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి. ఫాలో మీ. నన్ను వెంబడించండి. చెప్పండి, వాళ్ళకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటి? వెంబడించడం. యేసు నా వెంబడి రండి. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. చెప్పండి, పుట్టిన తర్వాత ఏం చేయాలి? వెంబడించడం. పుట్టిన తర్వాత ఎదగాలంటే యేసును వెంబడించడం. పుట్టిన తర్వాత ఆత్మీయతలో ఎదగాలి అంటే, ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే ఏం చేయాలి? యేసును లోకన్న దేన్ని వెంబడిస్తారు? లోకన్న యేసునా? దేన్ని వెంబడిస్తారు? యేసును వెంబడించడం, ఆయనను వెంబడించడం. అంటే మరి ఏంటో తెలుసా? యేసును వెంబడించడం అంటే ఏంటో తెలుసా? చాలామంది బ్రతుకులో యేసును వెంబడించమంటే రక్షణ పొందిన తర్వాత వైట్ అంటే తెల్లని బట్టలను ధరించడం,
అలా ధరించుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొనడం, గుడికి రావడం, పోవడం, ఇదే కదా ఈరోజు తెలిసిన విద్య అంతా. ఇదే రావడం, పోవడం. వచ్చిన తర్వాత విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెడుతూ రావడం, పోవడం, ఇది వెంబడించడం. ఈరోజు వెంబడించడం అంటే ఏంటి? యేసును వెంబడించడం అంటే ఏంటి? ఆనాడు యేసును వెంబడించడానికి వాళ్ళు ఏం చేశారు? అడ్డుగా ఉన్న తమ వలలను, తమ దోణెలను విడిచిపెట్టారు. ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టారు. మరి నీ జీవితంలో కూడా వెంబడించడం అంటే ఏంటి? అసలు వెంబడించడం అంటే ఏంటి? ఎంతమందికి తెలుసు? చదవండి, యేసును వెంబడించడం అంటే ఏంటో. 1 పేతురు 2వ అధ్యాయము 1 నుంచి. ప్రభు దయాళుడని, దేవుడు మంచివాడని మీరు రుచి చూచున్న ఎడల, నిజంగా ఆయన మంచితనాన్ని గ్రహిస్తే, సమస్తమైన దుష్టత్వమును, ఆయన మంచితనాన్ని గ్రహిస్తే ఏం చేస్తావు? సమస్తమైన అడ్డుగా దుష్టత్వమును, వస్తున్న వలలను, అడ్డుగా వస్తున్న దోణెలను, అడ్డుగా ఉన్న వ్యాపారమును, అడ్డుగా ఉన్న పాపమును ఏం చేస్తావు? విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తావు. నీకు అడ్డుగా వచ్చేదేంటి? దుష్టత్వం. దాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్నావా? నీకు అడ్డుగా ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి దుష్టత్వాన్ని చెప్పండి. దుష్టత్వం అంటే ఏంటి? మనిషిని ప్రేమించుకోలేనటువంటి, మంచిని గ్రహించలేనటువంటి దుష్టత్వం. ఆ దుష్టత్వాన్ని పక్కకు పెట్టి యేసును వెంబడిస్తున్నారా? ఆనాడు అడ్డుగా ఉన్నటువంటి తమ దోణెలను, అడ్డుగా ఉన్నటువంటి తమ వ్యాపారమును, అడ్డుగా ఉన్నటువంటి చెప్పండి వలలను ఏం చేశారు? వారు విడిచిపెట్టి యేసును వెంబడించడం నేర్చుకున్నారు. మార్పు లేని బ్రతికే ఎవరైనా కావచ్చు, వచ్చిన ప్రయోజనం లేదు. మారని బ్రతుకుతో కనుక జీవిస్తే మనం వచ్చిన దాని ద్వారా ఒరిగేదంటూ ఏమీ లేదన్న విషయాన్ని గ్రహించాలి. మనం దేవుని సన్నిధానానికి వస్తున్నామంటే మన జీవితంలో యేసుతో నడవకుండా, యేసును అనుసరించకుండా అడ్డుగా వచ్చేటటువంటి దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. యేసును వెంబడించకుండా అడ్డుకునే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. నెక్స్ట్, సమస్తమైన కపటమును, సమస్తమైన కపటం. చూడండి, మొదటిది ఏంటి? దుష్టత్వం. రెండవది ఏంటి? కపటం. కపటం అంటే పైకి కనబడేది కాదు, లోపల ఉండేది. కపటం అంటే ఎక్కడుంటుంది? లోపల ఉంటుందా, పైన ఉంటుందా? చెప్పండి. లోపల. అలా లోపల ఉండేటటువంటి స్వభావం, దాన్నే అంటారు కపటం. ఆనాడు యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించాడు సీమోను. కానీ ఆ సీమోనులో ఉన్నటువంటిదేంటో అతను గ్రహించాడా? అలా గ్రహించకుండా తన మనసులో ఉన్నటువంటి పాపముతో ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైతే, ఆయన బోధకుడైతే ఈ స్త్రీ ఎలాంటిదో గ్రహించడా అని అనుకుంటున్నాడు. కానీ పైకి మాత్రం ప్రభువా 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 అంటూ ఆయనను ముఖస్తుతి చేస్తున్నాడు. కానీ లోపల ఉన్న కపటాన్ని తీసి బట్ట బయలు చేసిండు నా ప్రభువో. ఈరోజు నీ జీవితంలో అలాంటి కపటం, అలాంటి దుష్టత్వం, అది నీ జీవితంలో సరి అయినది కాదో. చాలామంది తమ జీవితాల్లో ఉన్న కపటంతో దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటారు. చెప్పండి, క్రైస్తవుల అయినటువంటి వారి బ్రతుకులో ఆ కపటం ఉండొచ్చా? చెప్పండి, ఆ కపటం ఉండొచ్చా? పైకి కనబడుతుందేమో వేషం, కానీ లోపల ఉందేమో చెడిపోయిన స్వభావం. అలాంటి కపటముతో కూడినటువంటి బ్రతుకు మారనటువంటి వారు వారి జీవితంలో ఇంకా క్రీస్తులో చావలేదు అని గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తులో చావడం అంటే ఇవన్నీ చావాలి. అర్థమైందా? మొదట
దుష్టత్వం, రెండవదిగా కపటం, వేషధారణను, మూడవదేంటి వేషధారణ. అంటే వేషమైతే ఉంది కానీ లోపల ఉన్న మోసం మాత్రం పోలేదు. వేషం ఉంది కానీ మోసం మాత్రం పోలేదు. అలాంటి మోసంతో కూడినటువంటి బ్రతుకు అనేక మంది బ్రతుకులో ఉంటుంది, అనేకుల జీవితాల్లో ఉంటుంది. అలాంటి మోసంతో కూడినటువంటి బ్రతుకు అది పోకపోతే మనం క్రీస్తును వెంబడిస్తున్నట్లు కాదు. అంటే ఆ పాపం మనల్ని ఏం చేస్తుంది? ఆపివేస్తుంది, ఆయనతో నడవకుండా. ఒకానొక సమయంలో ఓ పట్టణంలో చదువుకునే విద్యార్థులు ఇద్దరూ కలిసి ఒక్కరి ఇంటికి వచ్చారు. ఆ వచ్చినటువంటి వారు గొల్లవారు, అంటే గొర్రెలు పెంపకం చేసుకునేటటువంటి వృత్తి కలిగినటువంటి వారు. అలాంటి వృత్తి కలిగినటువంటి వారి ఇంటికి వచ్చినటువంటి స్నేహితుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఆ స్నేహితుడి యొక్క తండ్రికి ఉన్నటువంటి గొర్రెలను చూడడానికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు ఆ గొర్రెల పెంపకమును చేస్తున్నటువంటి ఆ గొల్ల వాడైనటువంటి ఆయన తన గొర్రెలను మేపడం కొరకు ఆ గొర్రెలు ఉన్న దొడ్డి దగ్గరికి వెళ్ళి తన కర్రతో ఆడించి పదండి అని అన్నాడు. ఏమన్నాడు? పదండి అన్నాడు. అనగానే అప్పటి వరకు పడుకొని ఉన్నటువంటి గొర్రెలన్నీ లేచి ఆ కాపరిని వెంబడించడం మొదలుపెట్టాయి. అలా ఆ కాపరి వాటిని తీసుకెళ్ళి వాటికి చక్కని ఆహారాన్ని మేపించి మళ్ళీ తెచ్చి మళ్ళీ ఆ దొడ్డిలో పెట్టాడు. ఒకటో రోజు అయిపోయింది, రెండో రోజు మళ్ళీ అలాగే ఆ కాపరి వాటి దగ్గరకు వచ్చి తన కర్రను ఆడించి పదండి అన్నాడు. ఇదంతా పట్టణంలో నుండి వచ్చినటువంటి ఆ స్నేహితుని యొక్క స్నేహితుడికి, అంటే ఆ యొక్క వాళ్ళ అబ్బాయి యొక్క స్నేహితుడికి ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేంటి, ఆ కాపరి వచ్చి ఆ కర్రను ఆడించి పదండి అని అనగానే ఆ గొర్రెలు ఆయనను వెంబడిస్తున్నాయి. అలాగే ఎవరైనా వచ్చి రాత్రికాల సమయంలో కర్రను కొట్టి పదండి అని ఒకవేళ అంటే అవన్నీ వెళ్ళిపోతే ఎలా అన్న సందేహం వచ్చింది. ఎవరికి? ఆ హైదరాబాద్ నుండి వచ్చినటువంటి స్నేహితుడికి. అప్పుడు తనలో ఉన్న సందేహాన్ని తీర్చుకోవడానికి ఎక్కడికి వచ్చాడంటే ఆ తండ్రి దగ్గరికి వచ్చి, ఏమండి, గొర్రెలు అన్నీ కూడా మీరు కర్రను ఆడించి పదండి అనగానే వస్తున్నాయి, మరి మీలాగా ఎవరైనా వచ్చి పదండి అని ఆ గొర్రెలన్నీ తీసుకువెళ్తే అప్పుడు ఏంటి పరిస్థితి అంటూ అడిగాడు. అప్పుడు ఆ గొర్రెల కాపరి ఏమన్నాడంటే, ఆ గొర్రెలు అలా వెంబడించవు, అలా ఇంకొకరిని వెంబడించవు అని చెప్పి అన్నాడు. భలేవారండి, మనకంటే జ్ఞానం ఉంది, మనమైతే మనుషులం, కానీ గొర్రెలకు జ్ఞానం ఉందా? ఆ గొర్రెలు అలా వెంబడించకుండా ఉంటాయా అని అన్నాడు. అయితే అదేదో మరి నీవే చేయకూడదా అని చెప్పాడు ఆ గొర్రెల కాపరి. అయితే సరే నేను చేసి చూస్తాను అని చెప్పి మరుసటి దినం ఏం చేశాడంటే ఆ గొర్రెల కాపరి వేషాన్ని వేసుకున్నాడు. ఏం వేషం? గొంగడి వేసుకున్నాడు. గొర్రెల కాపరిని ఏం వేసుకుంటాడు చెప్పండి మన గ్రామాల్లో? గొంగడి. ఆ గొంగడి వేసుకున్నాడు. అచ్చం అలాగే పటకా చుట్టుకున్నాడు, తన చేతిలో కర్ర పట్టుకున్నాడు. వచ్చి ఆ గేటు ముందు ఉండి ఆ కర్రను ఆడించి
పదండి అని అన్నాడు. ఏమన్నాడు? పదండి అన్నాడు. అప్పుడు ఆ గొర్రెలన్నీ ఏం చేశాయి? ఒక్కటి కూడా లేవలేదు. ఆశ్చర్యపోయాడు. అదేంటండి, నేను మీలాగే ఉన్నాను కదా, మీలాగే వేషధారణ వేశాను కదా, మరి నేను అలా పిలిస్తే ఒక్కటి కూడా రావేంటి? అలా ఎప్పుడూ కూడా ఏ గొర్రె కూడా అలా వెంబడించదా అని ఆశ్చర్యంతో అడిగాడు. అప్పుడు ఆ గొర్రెల కాపరి ఏమన్నాడంటే, రోగము కలిగిన గొర్రెలు తప్ప ఇంకొకరిని ఏ గొర్రె కూడా వెంబడించదు అని అన్నాడు. చెప్పండి, ఆ గొర్రెల కాపర్ని తప్ప ఇంకొకరిని ఎప్పుడు వెంబడించవు. అలా వెంబడిస్తుంది అంటే ఆ గొర్రెకు సోకింది ఏంటి? రోగం. అచ్చం ఇలాగే ఆర్మూర్ పట్టణంలో ఓ మంచి డాక్టర్ ఉండేది. ఆమె దగ్గరికి నేను ఓ సమయంలో వెళ్ళినప్పుడు, మీరేం చేస్తుంటారు అంటే, నేను ఫిట్నెస్ మాస్టర్ను, అనేకులకు నేను ఫిట్నెస్ను నేర్పిస్తాను అని చెప్పాను. మీ నాన్నగారు ఏం చేస్తారు అన్నప్పుడు, మా నాన్నగారు మంచి దైవజనుడండి అంటే, అప్పుడు ఆమె ఏమందంటే, ఒక దైవజనుడి కుమారుడుగా ఉండి నీవు అనేకులను బాధపరిచే విధముగా అనేకులను కొడుతూ తిరుగుతూ ఉంటావు, అలాంటి పద్ధతులు నీకు మంచివా? ఒక దైవజనుడికి పుట్టినటువంటి నీవు ఇంకొకరిని హింసించవచ్చా? ఇంకొకరిపైన రౌడీజం చేయొచ్చా? ఇంకొకరిని కొట్టొచ్చా? ఇంకొకరిని అవమానపరచొచ్చా అని చెప్పి నన్ను నిలదీసింది. అప్పుడు నాకు కాస్త బాధ అనిపించింది. కారణం ఏంటంటే, నా పరిస్థితి అదే గనక, నేనుంటున్నటువంటి జీవితం అదే గనక, అలాంటి పరిస్థితుల్లో అనేకులను కొట్టడం హీరోయిజం అనుకోవడం, అనేకులను హింసించడం గొప్పతనం అనుకోవడం, అలాంటి భ్రమలో ఉన్నటువంటి నన్ను నేను చూసుకున్నప్పుడు కాస్త నాకు అవమానంగా అనిపించింది. అప్పుడు ఆ రోజు నుంచి ఆమె దగ్గరికి వెళ్ళాలంటే నేను ఏమయ్యేవాడినంటే భయపడేవాడిని. కారణం, ఆమె ఆత్మీయురాలు అని, ఆమె ఆత్మీయంగా జీవిస్తుంది అని, ఆ ఆత్మీయతతో ఇంత గొప్ప స్థానంలో ఉందని నేను అనుకునేవాడిని. అలా 3-4 సంవత్సరాలు గడిచిపోయాయి. 3-4 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ వ్యక్తి తనకున్న హాస్పిటల్ను, తనకున్నటువంటి పేరును, తనకున్నటువంటి హోదాను, ఎంతో గొప్ప పేరు సంపాదించుకుంది, ఎంతో మంచి హాస్పిటలు సంపాదించుకుంది, ఎంతో చక్కని జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ పొందుకున్న తను ఆ 4 years తర్వాత తన భక్తిని, తన నీతిని, తన యొక్క పరిశుద్ధతను విడిచిపెట్టి ఒక అన్యుడైనటువంటి వాడితో ఏమైందంటే వెళ్ళిపోయింది. ఒకరోజు ఆమె దగ్గరికి వెళ్ళాలంటే భయం అనేది కలిగింది. కారణం, ఆమెకున్న పరిశుద్ధతను బట్టి, ఆమెకున్నటువంటి ఆత్మీయతను బట్టి. కానీ ఆనతి కాలంలోనే ఆమెకు పట్టింది ఒక జబ్బు. ఆ జబ్బు పేరు ప్రేమ. ఆ ప్రేమ అనే జబ్బు పట్టి ఎవరిని ప్రేమించాలో, ఎవరిని ప్రేమించకూడదో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో చేయకూడదో అన్న జ్ఞానము కూడా లేకుండా ఒక అన్యునితో స్నేహం చేసి ఆ అన్యుడి చేతిలో మోసపోయి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తను భయంకరమైన పరిస్థితుల్లో మరణించింది. తన జీవితంలో ఉన్నవన్నీ కోల్పోయింది. తన ఆస్తులను కోల్పోయింది, తన పేరును, తన ప్రతిష్టను అన్నిటినీ కోల్పోయి చివరికి అఘాయిత్యము చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డ,
దేవుని సహోదరులారా, దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, అనేకులు తమ యొక్క ఆత్మీయతలో హీన స్థితికి వెళ్ళి రోగిష్ఠులుగా మారడానికి కారణం పాపం. అంటే ఆ పరిశుద్ధమైన జీవితంలో ఆమెకేం సోకింది? వైరస్. ఏం సోకింది చెప్పండి? వ్యాధి. ఆ వ్యాధి సోకినప్పుడు ఆమె ఏమైపోయింది? దేవునిని వెంబడించడం మాని ఎవరిని వెంబడించింది? పాపము చేసే వాడిని. అడుగుతున్నాను, ఈరోజు ఆలయాలకు వస్తూ పరిశుద్ధులుగా కనబడుతూ మంచి మంచి చక్కని పాటలను పాడుతూ అలాంటి పాపిష్టి పనులు చేసేటటువంటి వారు లేరంటారా? అలాంటి పాపముతో బ్రతుకుతున్న వారు లేరంటారా? అలాంటి పాపము ద్వారా ఆటంకపరచబడుతున్నటువంటి వారు లేరంటారా? అలాంటి పాపము అనే బంధకాల్లో బంధించబడి పరిశుద్ధంగా పైకి కనబడుతున్నటువంటి వారు వేషధారులు లేరంటారా? త్రాగుబోతులు లేరంటారా? మనుషుల యొక్క జీవితాలను మట్టు పెట్టేటటువంటి వారు లేరంటారా? మనుషుల యొక్క ఆస్తులను కొల్లగొట్టేవారు లేరంటారా? చెప్పండి, వీళ్ళంతా ఎవరండి? వేషధారులు. ఇలాంటి వేషం వేసుకొని పరిశుద్ధత అంటే ఎరగకుండా, నీతి అంటే ఎరగకుండా, దేవుణ్ణి వెంబడించడం అంటే ఎరగకుండా పాపము చేత ఆటంకపరచబడుతూ ఆ పాపపు క్రియల చేత ఆగిపోయి మరుగుజ్జు స్థానంలో ఉన్నటువంటి మరుగుజ్జులు, ఇట్లాంటి వాళ్ళంతా ఈరోజు పరిశుద్ధులం అని చెప్పుకుంటున్నటువంటి భ్రష్టులో ఉన్నారండి. అలాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలైన వారు ఉండకూడదండి. అలాంటి జీవితంతో దేవుని పిల్లలు ఉండకూడదు. యేసును వెంబడించడం అంటే ఆటంకపరిచే వలలను విడిచిపెట్టడం. యేసును వెంబడించడం అంటే అడ్డుగా ఉన్నటువంటి పడవలను విడిచిపెట్టడం. యేసును వెంబడించడం అంటే తమ స్వబుద్ధిని విడిచిపెట్టడం, తమ వ్యాపారాన్ని విడిచిపెట్టడం. చెప్పండి, వారికి ఉన్నవన్నిటిని కూడా యేసును వెంబడించకుండా అడ్డుగా వచ్చేవన్నిటిని కూడా వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టారు. మరి నీ జీవితంలో అడ్డుగా వచ్చేటటువంటి ఈ పాపాల సంగతి ఏంటి చెప్పండి? మొదటగా వచ్చే పాపం ఏంటి? సమస్తమైన దుష్టత్వం. యేసును వెంబడించడానికి అడ్డుగా వచ్చేటటువంటి ఆటంకం ఏంటి? దుష్టత్వం. సమస్తమైన కపటము, సమస్తమైన వేషధారణ, అసూయను, సమస్తమైన అసూయ, సమస్తమైన దూషణ మాటలను. చెప్పండి, ఏం చేయమంటున్నాడు? మాని అంటే కొన్ని రోజులు విడిచిపెట్టి కొన్ని రోజులు మెడలేసుకోవడమా? చెప్పండి, ఏం చేయడం? మానడం అంటే సమాధి చేయడం. యేసును వెంబడించేటటువంటి వారు వీటన్నిటిని ఏం చేయాలి? సమాధి చేయాలి. చెప్పండి, సమాధి చేసిన వారిని మళ్ళీ ఇంటికి తెచ్చుకొని భోజనాలు పెడతారా? సమాధి చేసినటువంటి వాళ్లకు ఇంటికి తెచ్చి స్నానాలు చేయించి భోజనాలు పెడతారా? మరి అదేంటండి? చచ్చిపోయినామని 30 ఏళ్ళ నాడు చచ్చిపోయినామని మళ్ళీ ఆ పాపిష్టి పనులకు ఏం చేస్తున్నారు? సత్కారాలు, సన్మానాలు. అంటే చనిపోయినట్ట, బ్రతికున్నట్ట? చెప్పాలి. వెంబడిస్తున్నట్ట, ఆగిపోయినట్ల? ఏం చేస్తున్నారు? ఆగిపోయిన బ్రతుకు నీది. ఆగిపోయిన భ్రష్టురాలివి నీవు. ఆగిపోయినటువంటి భ్రష్టుడవు నీవు. ఆగిపోయిన జీవితంతో బ్రతుకుతున్నటువంటి వేషధారివి నీవు. అలాంటి ఆగిపోయినటువంటి భ్రష్టత్వంలో బ్రతికేటటువంటి భ్రష్టులు ఏమనుకుంటారు? మేము దేవునితో నడుస్తున్నామని, దేవుణ్ణి వెంబడిస్తున్నామని. దేవుణ్ణి వెంబడించేవారు అడ్డుగా వచ్చే ప్రతి ఆటంకాలను ఏం చేయాలి? వదిలిపెట్టాలి. అడుగుతున్నాను, వదిలిపెట్టావా? అడుగుతున్నాను. విడిచిపెట్టారా? అడుగుతున్నాను. వేషధారణను వదిలిపెట్టారా? దుష్టత్వాన్ని వదిలిపెట్టారా? అసూయను విడిచిపెట్టారా? చెప్పండి. ప్రభు దయాళుడని రుచి చూస్తే, ఆయనను వెంబడిస్తే, ఆ వెంబడించేటటువంటి వాళ్ళలో ఉన్న ఇవన్నీ కూడా ఏం చేయాలి? పేతురు వదిలిపెట్టినట్లుగా,
సీమోను వదిలిపెట్టినట్లుగా, ఆంద్రియా వదిలిపెట్టినట్లుగా అడ్డుగా వచ్చే ఈ పాపాలన్నిటినీ అడ్రస్ లేకుండా సమాధి చేయాలి. అది యేసుని వెంబడించడం. యేసుని వెంబడించడం అంటే గుడికి రావడం పోవడం కాదు, మారని బ్రతుకుతో ప్రార్థన చేయడం కాదు. ఆ బ్రతుకు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వదు. యేసును వెంబడించడం అంటే మనకు అడ్డుగా ఉన్న ప్రతి వాటిని విడిచిపెట్టి ఏం చేయడం? ఇప్పుడు చూద్దాం. మూడవది, 1 యోహాను 5వ అధ్యాయం 2-3 వచనాలు. యేసే క్రీస్తై ఉన్నాడని, దేవుడు క్రీస్తు అని ఉన్నాడనియు నమ్మే ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. చెప్పండి, ఆయన మూలముగా పుట్టినటువంటి వానిని ప్రేమించును. అయిపోయిందా? మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చుచున్నాము గనుక దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. ఆయన ఆజ్ఞ ఏంటి చెప్పండి? ప్రేమించుట. ఎవరిని? దేవుని మూలముగా పుట్టిన దేవుని పిల్లల. చెప్పండి, దేవుని మూలంగా పుట్టిన దేవుని పిల్లలను ప్రేమించడం, ఇది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ఏంటి చెప్పండి? దేవుని మూలంగా పుట్టిన దేవుని పిల్లలను ప్రేమించడం అంటే ఒకరిని ఒకరు ఏం చేయాలి? ఏం చేయాలి? ద్వేషించాలా? ఏం చేయాలి? అసహించుకోవాలా? ఏం చేయాలి? ప్రేమించుకోవడం. దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని మూలంగా పుట్టిన వాడిని ఏం చేయాలి? ఇదే దేవుని ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞను ఎంతమంది ఈరోజు అనుసరిస్తున్నారు? దేవుని మూలముగా పుట్టినటువంటి వాడిని మనం ఏం చేయాలండి? ప్రేమించాలి. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా దేవుడు మనకెందుకు ఇచ్చాడు? ఆశీర్వాదం కొరకు, దీవెనల కొరకు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఆ ప్రేమ మార్గంలో నడుచుట కొరకు అడుగుతున్నాను. ఈరోజు ఈ అంత్య దినములలో ఏం కనబడుతుంది? ఆ ప్రేమ కనబడుతుందా? అందుకే అంత్య దినములలో కనబడే ఒక లక్షణం అనురాగ రహితులు. ఆ ప్రేమ అనేది లేదు అసలు. చెప్పండి, క్రైస్తవ సంఘాలలో ప్రేమ అనేది ఉందా ఇప్పుడు? ఈర్ష, ద్వేషం, అసూయ, చెడుగుల్లాంటి లక్షణాలు. ఈ లక్షణాలను ఎవరు నేర్చుకోవాలి? సంఘంలో ఉన్నటువంటి వారు. అంటే ఇదేనా మాదిరికరమైన జీవితం? ఇదేనా మాదిరికరంగా ఉండే బ్రతుకు? ఇదేనా తగ్గింపు కలిగినటువంటి జీవితం? ఇదేనా విధేయతతో కూడిన బ్రతుకు? చెప్పండి. అనేకులకు రోల్ మోడల్గా ఉండాలి నీవు, అనేకులకు ఆదర్శంగా ఉండాలి నీవు, అనేకులకు మాదిరికరంగా ఉండాలి నీవు. చెప్పండి, మన బ్రతుకు ఎలా ఉండాలండి? నూతనంగా వచ్చే వారికి అమ్మో ఆ అయ్య ఎంత మంచివాడు, అమ్మో ఆ అమ్మ ఎంత మంచిది, అమ్మో ఆ అబ్బాయి ఎంత మంచివాడు ఉందా? పనికి మాలిన ముద్రలు వేసుకుంటున్నారు. పనికి మాలిన జీవితము అని మనుషులతో వెలివేపించుకుంటున్నారు. పనికి మాలినటువంటి వాళ్ళు, వీళ్ళు మార్పు లేని వాళ్ళు అని చెప్పి అనేకులకు తమ్మును తాము కనపరుచుకుంటున్నారు. చెప్పండి, దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ఇంకొకరికి మార్గాన్ని చూపించేవారుగా, ఇంకొకరు తమ మార్గంలో వచ్చేటటువంటి వారుగా. కానీ నేర్చుకుంటున్నదేంటి? నడుస్తున్నదేంటి? చేస్తున్నదేంటి? ఎంతమంది నిన్ను ఆదర్శంగా తీసుకొని ఆ అక్కయ్య నడిచినట్టుగా నేను నడుస్తాను, ఆ అన్నయ్య నడిచినట్లుగా నేను నడుస్తాను, ఆ పెద్దాయన నడిచినట్లుగా నేను నడుస్తాను, ఆ పెద్దమ్మ నడిచినట్లుగా నేను నడుస్తాను. చెప్పండి, ఒక్కరితోనైనా ఈ మాటలు వినబడుతున్నాయా? నేను వాళ్ళలాగా
నేను చక్కగా నడుస్తాను. అమ్మో, ఆ అమ్మ ఎంత మంచిగా ఉంటుంది దేవుని సన్నిధానంలో. చింత వచ్చినా పులుపు యావలేదట. అంత భయంకరమైన భ్రష్టులు. చెప్పండి, సంఘాలలో ఏముండాలి? సంఘములో ఏముండాలి? అనేకులకు రోల్ మోడల్గా ఉండేటటువంటి జీవితం. కానీ సంఘాలలో అది కనబడుతుందా? అది కనబడడం లేదు. అందుకే ఈర్ష్య, ద్వేషం, అసూయ, మత్తతలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఎక్కడున్నాడు క్రీస్తు? ఎక్కడ వెంబడిస్తున్నారు క్రీస్తును? ఆయనను వెంబడించేటటువంటి వారిలో ఏం మారాలి? జీవితం మారాలి. చెప్పండి, స్టెఫెన్ను రాళ్లతో కొడుతుంటే ఆ స్టెఫెన్ ఏమన్నాడు? ప్రవ్వా, వీరేం చేస్తున్నారో వీరెరగరు, క్షమించండి. యేసు ప్రభువును సిలువ వేస్తుంటే ఆయన ఏమన్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరగరు, వీరిని క్షమించండి. యేసు ప్రభు శిష్యులుగా ఉన్నటువంటి వారిని అనేకులు హతమారుస్తుంటే వారేమన్నారు చెప్పండి? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరగరు, వీరిని క్షమించండి. మార్పు లేని బ్రతుకులు, మార్పు లేని జీవితాలు, వేషధార బ్రతుకులు మీ బ్రతుకులో ఉంటున్నాయి. అలాంటి బ్రతుకు దేవునికి ఇష్టమైనది కానే కాదు. దేవుణ్ణి వెంబడించడం అంటే మన జీవితము మారిపోవడం, మనమే ఒక ప్రేమగా మారిపోవడం. చెప్పండి, ప్రేమకుండే లక్షణాలు ఏంటండి? 1 కొరింథీ 13వ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఏమంటుంటుందో? ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ మచ్చర పడదు, ప్రేమ అమర్యాదగా నడవదు, అది ఉప్పొంగదు. అర్థమైందా? ప్రేమకుండేటటువంటి లక్షణాలు క్రైస్తవ జీవితానికి సాదృశ్యం. మరి ఆ జీవితం నీలో ఉందా? చెప్పండి. ప్రేమ అనే దానికి ఉన్నటువంటి ఆ రూపము నీలోనికి వచ్చిందా? అలా రానప్పుడు నీవు మరుగుజ్జువే. అలాంటి మరుగుజ్జు తనంలో ఉంటున్నటువంటి వారు దేవుణ్ణి వెంబడించినట్లు కానే కాదు. అలా దేవునిని వెంబడించకుండా, దేవుని ఆజ్ఞను అనుసరించకుండా బ్రతుకుతే నీ బ్రతుకులో ఎక్కడి నుండి వస్తుంది సంతోషం? ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం? ఎక్కడి నుండి వస్తుంది ఆశీర్వాదం? అది రావాలి అంటే ఏం చేయాలో వాక్య భాగంలో చూద్దాం. 4వది యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, 7, 8 వచనాలు. యోహాను సువార్త 15లో మొదట 4వ వచనాన్ని చదవండి. నాయందు నిలిచి ఉండు, నాయందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉందును, నీ యందు నేనును నిలిచి ఉంటాను. అంటే చూడండి, దేవుడు ఏమంటున్నాడు? ప్రభు ఏమంటున్నాడు? నాయందు నిలిచి ఉండు, నాయందు నిలిచి ఉండండి, అప్పుడు నేను మీ యందు నాయందు నిలిచి ఉండండి. అర్థం చూద్దాం రండి. నాయందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలింపదో, తనంతట తాను ఎలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఎస్, దేవునిలో నిలిచి ఉంటే తప్ప మన జీవితంలో ఫలించడం అనేది ఉండదు. ఉంటుందా? ఉండదు. దేవునిలో నిలిచి ఉన్న వారిలో పండేటటువంటి పంట ఏంటా పంట? గలతీ పత్రిక 5:22 ఆత్మ ఫలములు. ప్రేమ. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? ప్రేమ. ఇది ఉన్నదా? ఈ రూపం వచ్చిందా? ఆత్మ ఫలాల్లో మొదటి ఫలం పండినరా? చెప్పండి. ఆత్మ ఫలంలో మొదటి ఫలమైన ప్రేమ అనే ఫలం పండిందా? ఇంకా పగ, ఇంకా ద్వేషం, ఇంకా కపటం, ఇంకా వేషధారణ. అట్లాంటి వాళ్ళు దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు కాదు. చెప్పండి, ఏముండాలి నీ జీవితంలో? ఏ ఫలం పండాలి? ప్రేమ. ఆ ప్రేమ అనే రూపము నీలోనికి వచ్చినప్పుడే నీవు ఆ ఫలాన్ని పండినట్లు. క్రీస్తులో నిలిచి ఉండడం అంటే, క్రీస్తులో ఫలించడం అంటే నువ్వు దేంట్లో పంట పండాలి? ప్రేమ. మొదటిది ఏంటి? ప్రేమ. రెండవది ఏంటి? సంతోషం. ప్రేమ అనే పంట వండినప్పుడు నీ బ్రతుకులోనికి ఏమొస్తుంది? ఏడుపు పోయి
దుఃఖం పోయి సంతోషం అనే పంట వస్తుంది. అర్థమైందా? ఆ సంతోషం అనేది రావాలి అంటే నువ్వు మొదట ఏ పంట వండాలి? ఎస్, ప్రేమ, సంతోషము. ఆ తర్వాత ఏమొస్తుంది నీ బ్రతుకులోనికి? సమాధానం. చెప్పండి, క్రైస్తవ జీవితాల్లో సమాధానాలు ఉన్నాయా? ఎక్కడ లేవు. అసలు సమాధానం అనేది కనబడదు. చూడండి ఎన్ని పంటలు ఉన్నాయో మనకు భూమి మీద. జొన్నలు, మక్కలు, వడ్లు, కదా, జొన్నలు, మక్కలు, వడ్లు, ఇంకా బార్లీ, సోయా. ఎస్ కదా, ఇవన్నీ పంటలు. ఎలాగో క్రైస్తవుడి బ్రతుకులో పండేటటువంటి పంటలు ఇవి 9 పంటలు. అవి ఏంటా పంటలు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. ఈ 9 పంటలు అందరి బ్రతుకులో పండాలి. ఈ 9 పంటలు వండించాలి. ఒక్క పంటే కాదు. ఒక్క పంట వండితే పరలోకం లేదు. 2 పంటలు వండినా లేదు, 3 పంటలు వండినా లేదు, 4 పంటలు వండినా లేదు, 5 వండినా లేదు, 6 వండినా లేదు, 7 వండినా లేదు, 8 వండినా లేదు, 9 వండితేనే పరలోకం. చెప్పండి, 9 పంటలు వండించాలి నీ బ్రతుకులో. ఈ 9 పంటలు పండించే జీవితం నీలోనికి రావాలి అంటే అడ్డుగా ఉన్నటువంటి దుష్టత్వం పోవాలి, కపటం పోవాలి, వేషధారణ పోవాలి. చెప్పండి, ఇవన్నీ పోయినప్పుడు నీ ఆత్మీయమైన జీవితంలో దేవుణ్ణి వెంబడిస్తావు. అలా వెంబడించినప్పుడు నువ్వేం పొందుతావు? ఆ ప్రేమ మార్గంలో నడుస్తావు. అలా నడిచినప్పుడు నీవు క్రీస్తులో ఏమవుతావు? ఫలిస్తావు. ఏంటా ఫలాలు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. ఇవన్నీ పంటలను పండుతావు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పు. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరు కూడా ఫలింపరు. మరి ఆ ఫలించేటటువంటి వారు పొందేదాన్ని గురించి మనము 7-8 వచనాల్లో చూస్తాం. చదవండి. నాయందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. చెప్పండి. ఇలా నిలిచి ఉన్న తర్వాత అప్పుడు అడుగు. ఇక అడుగో. అప్పుడు మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన, చూడండి మన తండ్రి ఏం కోరుకుంటున్నాడో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు, నా పిల్లలు అగుదురు. చూడండి, అంటే ఇలా దేవునితో మనము నడిచినప్పుడు మనం బహుగా ఫలించి దేవునికి మహిమను తేగలుగుతాం. ఇప్పుడు చెప్పండి, ఇంత సమృద్ధికరమైన స్థితిలోనికి నడిపించే దేవుని మార్గాల్లో నడిపించబడేది భక్తి. ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తి ఇది. సమృద్ధికరమైన జీవమును ఇచ్చుట కొరకు వచ్చినటువంటి ఆ తండ్రి చూయించిన ఈ మార్గంలో నీవు గనక నడిస్తే నీ జీవితంలో ఇవన్నీ కూడా పొందుకుంటావు. అలా పొందుకునే మార్గంలో నడిస్తే ఎంత బాగుంటుంది. అట్టి కృప దేవుడు ఈ వాక్యాన్ని విన్నా దేవుని పిల్లలైన మీ అందరికీ దయచేయనుగాక. లెట్ us pray. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. దేవా, సమృద్ధికరమైన జీవం అనే అంశము ద్వారా ఈరోజు తిరిగి మాతో మాట్లాడారు. అవును తండ్రి, మొదటగా రక్షణ పొందడం మొదటి మెట్టని, రెండవదిగా వెంబడించడం రెండవ మెట్టని, ఆ వెంబడించబడే జీవితంలో అడ్డుగా ఉండే పాపాలను విడిచిపెట్టి నప్పుడే వెంబడించడమని, అలా వెంబడించిన వారు మూడవ మెట్టు ప్రేమ అనే దానిలో ఎదుగుతారని, అలా మూడవ మెట్టులో ఎదిగినటువంటి వారు
4వ మెట్టు అనగా బహుగా ఫలించేటటువంటి విధముగా ఆ ఫలించి మీకు మహిమ తెచ్చేవారుగా ఉంటారు అని ఎంతో స్పష్టంగా తెలియపరిచారు. అయ్యా, అప్పుడు మేము మీకు స్నేహితులుగా మారుతున్నాం. ఆనాడు మిమ్మల్ని వెంబడించిన అబ్రహాం నా స్నేహితుడు అని మీరు చెప్పిన విధముగా మమ్మల్ని కూడా మీ స్నేహితులుగా మార్చినందుకు స్తోత్రాలు. దేవా, అలాంటి గొప్ప భాగ్యమును మాకిచ్చినందుకు మీ నామాన్ని మహిమపరుస్తూ ఇంకా మేము సంపూర్ణతలోనికి రావడానికి మమ్మను నడిపించమని, మాకు సహాయమును చేయమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిన తండ్రి, అట్టుగా ఉన్న ప్రతి వాటిని వదిలిపెట్టుకొని మీతో నడుచు భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు ఉన్నత నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.